ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో సింపుల్ గా మనము టెజిల్స్ అనేవి ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. ఇక నేను 3 రకాల టెజిల్స్ వేసాను. ఒకటి బాక్స్ షేప్ లో, రెండు వచ్చేసి కోన్ షేప్ లో అన్నమాట. దీన్ని మనం సింపుల్ గా ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. ఇక నేను క్లాత్ అనేది ఏ విధంగా తీసుకున్నానంటే, వెడల్పు వచ్చేసి దాదాపుగా 10 ఇంచులు, పొడవు అనేది 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా 4 వరుసలుగా వేసి కోన్ షేప్ లో ఫోల్డింగ్ అనేది చేశాను. అంటే ఇక్కడ మనకి ఏంటంటే సర్కిల్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్ వచ్చిందనమాట. ఇలా 2 హాఫ్ సర్కిల్స్ వచ్చాయి. మీకు కావాలంటే పూర్తి సర్కిల్గా కూడా కట్ చేసుకొని మళ్ళీ మధ్యలో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఈ రెండింటిని సీదాకి సీదా వైపు వేసుకొని ఈ చివరి భాగాన కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చివరి భాగాన చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా టెజిల్స్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా చిన్న కుట్టు అనేది పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా సీదా వైపు తిప్పుకొని ఈ కార్నర్స్ని కరెక్ట్గా సరి చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే పైన కూడా కుట్టు వేసుకోవచ్చు, కాకపోతే లుక్ అనేది ఉండదని చెప్పేసి నేను పైన కుట్టు అయితే వేయట్లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఇలా థ్రెడ్ అనేది పెట్టేసి, అంటే డోరీని పెట్టేసి చూడండి, ఇలా కరెక్ట్గా సరి చూసుకోవాలి. మీరు కావాలంటే కింది నుంచి పైకి వేసుకోవచ్చు, పైనుంచి కిందికి వేసుకోవచ్చు. అంటే 2 సమానంగా రావాలని చెప్పేసి నేను కింది నుంచి వేస్తున్నాను. మీ చాయిస్, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా నేను స్టార్టింగ్ ఎండింగ్లో రివర్స్ కుట్టు వేస్తున్నాను ఊడిపోకుండా. ఇలా మనకి నీట్ ఫినిషింగ్ కోసము ఈ కార్నర్లో కట్ చేసుకోండి, ఎడ్జ్కి మనకి బయటికి కనబడకుండా. ఇప్పుడు ఇలా సీదా వైపు తిప్పుతున్నాను. చూడండి, మనకి కార్నర్లో ఏమైనా కుట్లు ఉంటే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే ఖర్చు కూడా కనిపించదు. ఇది మనకి కోన్ షేప్లో కట్ చేసాం కాబట్టి మనకి టెజిల్ కూడా నీట్గా కనబడుతుంది అనమాట. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా రెండోది కూడా వేసాను. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట టెజిల్స్ అనేవి. అంటే ఇక్కడ మనం తక్కువ క్లాత్తోనే నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. తర్వాత ఇంకొక రకం టెజిల్స్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఇదే మెథడ్, కాకపోతే ఇక్కడ మధ్యలో లేస్ అనేది వేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మధ్యలో లేస్ అనేది లేదు కదా, ఇక్కడ లేస్ అనేది వేస్తున్నాను. ఇక్కడ సర్కిల్గా కట్ చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసామో సేమ్ అదే విధంగా, కాకపోతే ఇంతకు ముందానికి మధ్యలో డివైడ్ వచ్చింది, ఇందులో రాలేదు. జస్ట్ ఇలా 4 వరుసలుగా వేసి కోన్ షేప్లో వేసి రౌండ్గా కట్ చేశాను. మధ్యలో ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని తీసుకోవాలి, సీదా భాగము పైకి ఉండాలి. లేస్ తీసుకొని లేస్ యొక్క సీదా భాగం కూడా పైకి ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఖర్చు మందం పైకి పెట్టాలి. కరెక్ట్గా ఎడ్జ్కు పెట్టద్దు, లేస్ అనేది ఒక ఖర్చు మందం పైకి పెట్టేసి కరెక్ట్గా లేస్ యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేయాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక భాగం ఉంది కదా, దీని యొక్క సీదా భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని మనకు లేస్కి ఎక్కడైతే కుట్టు వేసామో సేమ్ అక్కడే మళ్ళీ కుట్టు వేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, సీదాకి సీదా వైపు కుట్టి తిప్పుతున్నాము. మనకి కరెక్ట్గా తిరగడానికి మనం ఏం చేయాలంటే చివరి భాగాన చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి ముడతలు పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మీకు ఇంకా వేరే విధంగా మీకు టెజిల్స్ కూడా పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే మధ్యలో మీరు క్యాన్వాస్ లేదా బక్రం కూడా వేసుకొని కూడా మీరు టెజిల్స్ వేసుకుంటే టెజిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా సీదా వైపు తిప్పాను, కార్నర్స్ ఇలా సరిచేస్తున్నాను. దీనిపైన కుట్టు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డోర్కి దీన్ని అటాచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా పైన కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేసి లెవెల్ చేసుకోండి కార్నర్స్లో. చూడండి, ఇక్కడ పైన కొద్దిగా ఎక్కువ తక్కువ అనిపిస్తే కనుక ఇప్పుడు దీని యొక్క మధ్య భాగంలో డోరీ భాగాన్ని పెట్టేసుకొని మీ ఇష్టం, మీరు కింది నుంచి పైకైనా రండి, పైనుంచి కిందికైనా రండి. నేను 2 సమానంగా రావాలని చెప్పేసి కింది నుంచి పైకి వస్తున్నాను. ఇలా ఇక్కడ మీరు ఒకటి గమనించండి, టెజిల్స్ కూడా స్టిఫ్గా రావాలంటే సేమ్ ఇదే మెథడ్లో మీరు మధ్యలో క్యాన్వాస్ని పెట్టారనుకోండి, ఇంకా చాలా స్టిఫ్గా వస్తుంది అనమాట. ఇక నేనైతే మధ్యలో లేస్ వేశాను. ఓకేనా, ఇలా సీదా వైపు తిప్పినట్లయితే చూస్తారు, ఇక్కడ మనకి లేస్ అనేది ఎంత నీట్గా కనబడుతుంది. ఇలా గోల్డ్ కలర్ లేస్ వేయడం వల్ల మనకి ఇక్కడ ఖర్చు కూడా బయటకి ఏమీ కనిపించదు. మనం నార్మల్గా వేస్తే ఖర్చు కనబడుతుంది, ఇలా అయితే ఏమీ కనిపించదు. సేమ్ ఇదే విధంగా ఇక్కడ రెండో టెజిల్ కూడా వేశాను. చూసారా, ఇప్పుడు మనకి 3వ రకం. ఇక నేను ఏం చేశానంటే పొడవు మరియు వెడల్పు ఒకే మెజర్మెంట్, అది 3 అయినా 4 అయినా 5 ఇంచులైనా పొడవు వెడల్పు సేమ్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ చూడండి, సీదా భాగము పై వైపు ఉండే విధంగా చూసుకొని లేస్ యొక్క సీదా భాగం కూడా పై వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి. ఒక ఖర్చు మందం పైకి పెట్టుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా 4 వైపులా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇంతే పీస్ ఇంకొకటి కూడా తీసుకోవాలి. ఇక నేను దాదాపుగా 3 ఇంచులు తీసుకున్నాను కదా పొడవు వెడల్పు, అట్లా 2 పీసులు తీసుకోవాలి. మీరు ఎంత తీసుకున్నా సమానం ఉండాలి పొడవు వెడల్పు అనేది. ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకున్నాను కదా, దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని మధ్యలో
డోరీ భాగాన్ని పెట్టాలి కార్నర్లో. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసి 3 వైపులా కుట్టు వేయాలి, ఒక వైపు వేయొద్దు. చూడండి ఇలా మనం కరెక్ట్గా కార్నర్లో అంటే సెంటర్లో పెట్టాము. డోరీ అనేది 3 వైపులా కుట్టు అనేది వేస్తున్నాం. వేసిన తర్వాత కొంచెం మనకి కార్నర్లో కరెక్ట్గా రావడానికి చిన్న చిన్న కట్టింగ్స్ ఇచ్చేసుకొని దీన్ని సీదా వైపు తిప్పండి. తిప్పేశాక ఇక్కడ మనకి 3 వైపులా క్లోజ్ ఉండి ఒక వైపు ఓపెన్ ఉంటుందన్నమాట. కార్నర్లో కొంచెం షేప్ రావడానికి ఇలా నేను చేస్తున్నాను, కొద్దిగా పుల్లని పెట్టేసి. ఇప్పుడు మనం ఏం చేయండి, దీని లోపల మనకి కొంచెం వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఏం చేయండి దీన్ని ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసిన తర్వాత దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు బాక్స్ షేప్ టెజిల్స్ అనేవి. మనకి లుక్ రావడానికి నేను ఏం చేశానంటే చివరి భాగాన టెజిల్ వేసాను అన్నమాట. మీరు కావాలంటే లేస్ కూడా వేసుకోవచ్చు, అంటే పెద్ద లేస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చివరి భాగాన కుట్టు వేసుకొని దీని యొక్క కింది భాగాన నార్మల్ టెజిల్స్ మళ్ళీ అటాచ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కుట్టాను కదా నార్మల్ టెజిల్స్, వీటికి కింద మళ్ళీ అటాచ్ చేస్తే కూడా ఇంకా లుక్ అనేది బాగుంటుంది, బ్లౌజ్కి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇలా మనం కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్కి మళ్ళీ మనము మామూలు టెజిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ మీకు చెప్తున్నాను. చూడండి ఇలా ఇవి ఉన్నాయి కదా నార్మల్ టెజిల్స్, ఇక్కడ ఇలా చూసుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా సింపుల్గా ఈజీగా మనము టెజిల్స్ అనేవి వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.